హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ లాగండి. అంటే అంతా బిజీ షెడ్యూల్ అంతా అయిపోయింది. ఏదైనా సరే హాలిడేస్ లోనే వచ్చింది కాబట్టి, హాలిడేస్ లో పిల్లలకి సెలవు కాబట్టి మనకి సెలవులు ఉన్నా లేకపోయినా వాళ్ళకి సెలవు ఉంటేనే హాయిగా ఉంటది. మనం వర్క్ మానుకున్నా పిల్లలకి అయ్యో ఒకరోజు స్కూల్ పోతుంది, 2 రోజు స్కూల్ పోతుంది. ఇంకా మా ధనుష్ అయితే ఇంకా చెప్పే పని లేదు. హాలిడే వస్తుందంటే ముందు మేము ఏదైనా హాలిడే తీసుకోవాలన్నా సరే ఆయనతోనే భయం అనమాట. సో హాలిడేస్ తోనే మా వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. వీళ్ళకి ఫస్ట్ 11th నుంచి అన్నారండి, మళ్ళీ తర్వాత 15th నుంచి అన్నారు. సో 15th మళ్ళీ అమావాస్య అని, కొంతమంది 15th వద్దని, కొంతమంది పంపించొద్దని. సో ఇవన్నీ ఎందుకులే అని మేము 11th రోజే వాళ్ళ స్కూల్లో కూడా పూజ ఏదో చేశారు. సో ఆ రోజు అనుకోకుండా వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోబెట్టి ఇంకా యాజ్ యూజువల్ 11th స్టార్ట్ అయినట్టు ఇంకా 15th నుంచి కంటిన్యూ అయ్యారు. అయితే ఏంటంటే ఫస్ట్ 3 days కొంతమంది పిల్లలు న్యూ జాయినీస్ ఉంటారు, కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్న న్యూ జాయినీస్ కొత్త కాబట్టి ఒక 3 days అనేది హాఫ్ డేస్ పెట్టి ఇంకా నెక్స్ట్ డే నుంచి ఫుల్ డేస్ స్టార్ట్ అయిపోయినాయండి. అయితే ఇంకా సిలబస్ అనేది రేపు మండే నుంచి ఇంకా స్టార్ట్ చేస్తారు ఫుల్ గా. సో బుక్స్ అయితే అన్ని షీట్స్ అయిపోయినాయి, ఇంకా సబ్మిట్ కూడా చేసేసాం అనమాట. ఇంకా మండే నుంచి ఇంకా ఫుల్ సిలబస్ ఇంకా టైట్ గా నడుస్తూ ఉంటుంది అనమాట. ఇంకా పిల్లలు స్కూల్కి తీసుకెళ్లడం, వాళ్ళకి మళ్ళీ లంచ్ బాక్స్ ఇవ్వడం, మళ్ళీ వాళ్ళని తీసుకురావడం, ఇంకా వాళ్ళని చదివించడం, ఇంకా రొటీన్ లైఫ్ లోకి వచ్చేసాం అనమాట. మా కిచెన్ లోకి అయితే ఇంకో కొత్త వస్తువు యాడ్ అయిందండి. అయితే ఈసారి మేం పర్చేజ్ చేయలేదు, ఒక ప్రైజ్ గా వచ్చిందనమాట. ఒక ఈవెంట్ లో, రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో వాళ్ళ కమ్యూనిటీలో, అంటే మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ కమ్యూనిటీలో రంగోలీ కాంపిటీషన్స్ జరిగాయి. ఆ కాంపిటీషన్స్ లో తనకి నేను హెల్ప్ గా వెళ్ళాను అనమాట. అయితే తనకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. వాళ్ళ కమ్యూనిటీలో హెల్ప్ చేసినందుకు కూడా మాకు ప్రైజ్ ఇచ్చారనమాట. ఇది సుప్రియాకి థ్యాంక్స్ చెప్పాలి. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మేము పర్చేజ్ చేయాలని, కానీ పర్చేజ్ చేయకుండానే అనుకోకుండా ప్రైజ్ వచ్చింది అనమాట. ఇంకా అప్పటి నుంచి మా ఇంట్లో శాండ్విచ్ అనేది ఒక స్నాక్ ఐటమ్ అనేది రెగ్యులర్ గా అయిపోయినాయి. ఇంకా శాండ్విచ్ మేకర్ లేకపోతే ఆలోచిస్తాం, కానీ శాండ్విచ్ మేకరే ఇంట్లో వచ్చిన తర్వాత ఇంకా మనకు తెలిసిన వెరైటీస్ అన్ని అయితే ట్రై చేస్తా ఉన్నాం. వారానికి ఒక రకం అయితే మా ఇంట్లో వాళ్ళు టేస్ట్ చేస్తా ఉన్నారు. మామూలుగా అయితే మనం శాండ్విచ్ బయట తీసుకోవాలంటే మినిమం 50-60 రూపీస్ లేని అసలు శాండ్విచ్ రాదు. ఇంకా మా ఇంట్లో అంటే తలా ఒక్కొక్కరికి 2-3 అన్న ఆకలిని బట్టి, అలాగే వాళ్ళు వేడివేడిగా సర్వ్ చేస్తారు కాబట్టి మనకి ఇంకా తినాలని అనిపిస్తుంది. సో అలా కాకుండా హాయిగా ఇంట్లోనే వెజిటబుల్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన ఐటమ్స్ కూడా అన్ని ఇంట్లోనే ఉంటాయి. మాకు అంటే మీరు మా వీడియోస్ చూస్తా ఉంటే మీకు అర్థం అవుతా ఉంటాయి. మా ఇంట్లో పిజ్జా ఏమంటాం సీజనింగ్ కానీ, అలాగే రెడ్ ఫ్లేక్స్ కానీ, చీజ్ కానీ, బటర్ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు కొత్త ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత డీ బాక్స్ లో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులైనా ఉంటుంది. ఇంకా ఒక బయట నుంచి ఏంటంటే మనం బ్రెడ్ తెచ్చుకుంటాం, అది కాకుండా మిల్క్ బ్రెడ్ కాకుండా మనం వీట్ బ్రెడ్ తెచ్చుకున్నాం అనుకోండి, మనకి హెల్త్ కూడా కొంచెం మంచిగా ఉంటది. సో అది తెచ్చి ఇంకా రకరకాల వెరైటీస్ అన్ని మా ఇంట్లో వాళ్ళ మీద అయితే అన్ని ప్రయోగాలు అయిపోయినాయి. మా ఒక స్నాక్ ఐటమ్ అయితే అయిపోయింది. సో ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ గా వెజ్ చీజ్ శాండ్విచ్ అయితే చూపించబోతున్నానండి. సో మెయిన్ గా ఈ వెజ్ చీజ్ శాండ్విచ్ కి ఏమేమి కావాలంటే, ఫస్ట్ నేనైతే క్యాప్సికమ్ అండి, టమాటా, అలాగే ఆనియన్, స్వీట్ కార్న్, ఇవి వెజిటబుల్స్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత బటర్, చీజ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, అలాగే కొంచెం సీజనింగ్, బ్రెడ్. ఇందులో ఇంకా మనం కారం అంటే ఏం యాడ్ చేయమండి, మనకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కదా, అదే కారం సరిపోద్ది అనమాట. ఇంకా సీజనింగ్ ఇవి యాడ్ చేస్తే మనకి బయట శాండ్విచ్ ఎలాంటి టేస్ట్ వస్తుందో అలాంటి టేస్ట్ వస్తుంది. అయితే ఏంటంటే మనం డామినోస్ కానీ అలాంటి వాటిలో వెళ్ళినప్పుడు వాళ్ళన్నీ ఇంపోర్టెడ్ టమాటాస్ కానీ క్యాప్సికమ్ కానీ వాడతారు. ఆ టమాటా క్యాప్సికమ్ ఏంటంటే క్యాప్సికమ్ వాడినా కూడా కారం అట్లా ఏమనిపించదు. సో మనము అలా కాకుండా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్, మనం వాడే రెగ్యులర్ గా వాడే వెజిటబుల్స్ లోనే ఎలా టేస్టీగా చేసుకోవాలో మీకు ఇప్పుడైతే నేను చేసి చూపిస్తాను. వెజిటబుల్స్ అన్ని ఇచ్చి మా వారికి అయితే ఇచ్చానండి. ఆయన చేయి పడకుండా మన రెసిపీస్ అయితే కంప్లీట్ అవ్వవు కదా. సో ఆయన అయితే ఫస్ట్ స్వీట్ కార్న్, మనం ఎలా అంటే ఆల్రెడీ స్వీట్ కార్న్ పకోడీ చేసేటప్పుడు ఎలా అయితే కట్ చేసుకున్నాం కదండి, అలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి టైం ఎక్కువ పట్టదు, అలాగే విత్తనం కూడా మధ్యలోకి కట్ అవుతుంది కాబట్టి మనకి చిట్లుద్ది అలాంటి ఏమి లేకుండా ఇలా అయితే బాగుంటుంది అనమాట. సో ఇలానే కట్ చేస్తున్నారు, ఒకసారి చూడండి.
ఆనియన్స్ కానీ టమాటాలు కానీ క్యాప్సికమ్ కానీ ఏమైనా వెజిటబుల్స్ మనం ఇప్పుడు ఇక్కడ మనం టమాటా ఆనియన్ క్యాప్సికమ్ వాడుతున్నాం కదండి. వెజిటబుల్స్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి శాండ్విచ్ మేకర్లో ఉండే టెంపరేచర్కి ఈ వెజిటబుల్స్ అనేవి మగ్గిపోతాయండి. అందుకనే చాలా ఫైన్గా కట్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇలానే కట్ చేసుకోవాలండి ప్రతి వెజిటబుల్ కూడా. చూడండి వెజిటబుల్స్ అన్నీ ఫైన్గా చాప్ చేసుకున్నాం కదా. ఆల్రెడీ చెప్పాను కదండి, ఇంత ఫైన్గా చాప్ చేసుకుంటేనే మనకి శాండ్విచ్ మేకర్లో ఉన్న టెంపరేచర్కి మన వెజిటబుల్స్ అన్నీ మగ్గుతాయి అనమాట. సో వెజిటబుల్స్ అన్నీ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సీజనింగ్ యాడ్ చేస్తున్నానండి. ఈ హెర్బ్స్ అనేవి మనకి డైజెషన్కి కూడా ఉపయోగపడతాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఇంకా మనం ఇందులో ఎండు కారాలు అలాంటివి ఏం యాడ్ చేయట్లేదండి. సో హెర్బ్స్ యాడ్ చేశాను, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ మన టేస్ట్కి తగినంత. ఇందులో ఇంకా చేయి పెట్టే పని ఏం లేదండి, మనం ఆల్రెడీ నేను 1 గంట తీసుకున్నాను కాబట్టి దాంతో కలిపేసుకోవచ్చు. అలాగే చీజ్ నేనేంటంటే ఆల్రెడీ డైస్డ్ చీజ్ వాడుతున్నానండి. అలా కాదు, మాకు లేయర్స్ అంటాం కదా, అలా ఉన్న షీట్స్ లాగా అలా అయినా వేసుకోవచ్చు, ఇదైనా వేసుకోవచ్చు అనమాట. సో సీజనింగ్ యాడ్ చేసాము, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ యాడ్ చేసుకున్నాము, అలాగే చీజ్ కూడా యాడ్ చేసాం కదండి. సో ఇవన్నీ అయితే మిక్స్ చేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసి ఇంకా మనం ఒక్క సాల్ట్ ఒకటే టేస్ట్ చూసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే మనం ఇందులో టమాటాలు యాడ్ చేసాం కదండి. కొంచెం పండిన టమాటాలు యాడ్ చేసినప్పుడు ఏంటంటే మధ్యలో మనకి జ్యూసీగా ఉంటుంది, సీడ్స్ కూడా ఉంటాయి కదా. మాకు అలా వద్దు అనుకుంటే అంతవరకు తీసేసుకోవచ్చు, లేదు ఉన్నా పర్వాలేదు అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అండి. అది మన ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. సరిపోయిందండి, ఉప్పు అంతా సరిపోయింది. సో ఇంకా మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దానికి బటర్ అప్లై చేసి ఈ మధ్యలో ఉన్న స్టఫింగ్ పెట్టేసుకోండి. చూడండి, మన బ్రెడ్ స్లైస్కి అయితే బటర్ కానీ లేకపోతే ఘీ కానీ మన ఇష్టం అండి, ఏదైనా అప్లై చేసుకోవచ్చు, అంటే మన ఇంట్లో మన టేస్ట్ని బట్టి. సో నేను ఇక్కడ ఏంటంటే బటర్ అలాగే నెయ్యి కూడా అప్లై చేస్తున్నాను. సో మనం శాండ్విచ్ మేకర్ ఎప్పుడైనా యూజ్ చేసేటప్పుడు బ్రెడ్కి 2 వైపులా కూడా అప్లై చేయాలండి. లేకపోతే మనం ఏమంటాం హీటింగ్ ప్యాడ్స్ అంటాం కదా, అవైతే కాలిపోతాయి అనమాట. సో ఒక సైడ్ అప్లై చేశాను, అలాగే ఇంకో సైడ్ కూడా అప్లై చేస్తున్నాను. చూడండి 8 బ్రెడ్ స్లైస్కి అయితే నేను నెయ్యి అప్లై చేసుకున్నానండి. సో ఇది 4 శాండ్విచ్ వస్తాయి అనమాట వీటితో. సో వీటి మధ్యలో ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకుందాం. మామూలుగా అయితే పిల్లలు వెజిటబుల్ తినాలి అంటే తినరు కదండి. సో ఇలా డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు తినరు కాబట్టి, సో శాండ్విచ్ అంటే వాళ్ళకి ఇందులో చీజ్ ఉంటుంది, అలాగే మనకి టేస్ట్ అర్థమవుతూ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడతారనమాట. సో ఇది ఇలా పెట్టేశాను. సో నేను మొత్తం బోత్ సైడ్స్ అంటే 2 వైపులా కూడా మనం నెయ్యి అప్లై చేసుకున్నాను. చూడండి స్టఫింగ్ అయితే పెట్టేశానండి. ఇంకా బ్రెడ్లు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా మనం శాండ్విచ్ మేకర్ ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా పెట్టాలి, మనం శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తాను ఒకసారి. ఇదేనండి శాండ్విచ్ మేకర్. ఇందులో మనకి ఏముండవు అనమాట, ఓన్లీ 2 బటన్సే. 2 బటన్స్తోనే మనం జాగ్రత్తగా టెంపరేచర్ చూసుకుంటూ మనం అయితే ఆపరేట్ చేసుకోవాలి. నేను అన్నాను కదా హీటింగ్ ప్యాడ్స్ అని, ఇవన్నమాట. ఇవి కాలకుండా ఉండాలి అంటే మనం బ్రెడ్కి బోత్ సైడ్స్ మనం బటర్ కానీ లేకపోతే నెయ్యి కానీ ఏదైనా అప్లై చేసుకోవాలి. సో నేనైతే ఫస్ట్ ఇప్పుడు ఏదైతే ఇది క్లిప్ అనమాట, ఈ క్లిప్ ఎప్పుడు క్లోజ్ చేసే ఉంచుకోవాలి, అంటే ఇలా పట్టుకునే ఉండాలి. ఇప్పుడు నేను స్విచ్ ఆన్ చేస్తున్నాను. స్విచ్ ఆన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ రెడ్ లైట్ అయితే వెలిగింది కదా. రెడ్ లైట్ వెలిగినప్పుడు అంటే హీట్ అవుతుంది అని. ఇక్కడ గ్రీన్ ఉంది కదండి, ఇది ఇంకా ఇది రాలేదు. ఫుల్ గ్రీన్కి వచ్చినప్పుడు మనకి ఈ ఏమంటాం శాండ్విచ్ మేకర్ అయితే రెడీ అయింది. అప్పుడు మాత్రమే మనం ఇందులో శాండ్విచ్ని పెట్టాలి.
ఫస్ట్ మనం ఆన్ చేసినప్పుడు ఓన్లీ రెడ్ లైట్ ఒక్కటే ఉంది కదండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఆరెంజ్ లైట్ అనుకోండి, ఎల్లో లైట్ అనుకోండి, ఎల్లో లైట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకి ఈ ఎల్లో లైట్ అనేది గ్రీన్ లైట్ గా మారుతుంది అనమాట. ఆ గ్రీన్ లైట్ గా మారినప్పుడు మాత్రమే మనం అందులో శాండ్విచ్ ని ప్లేస్ చేయాలి. అలాగే శాండ్విచ్ ని ప్లేస్ చేసేటప్పుడు మనకి ఆ హీటింగ్ ప్యాడ్స్ కి మన చెయ్యి ఎక్కడ తగలకూడదు. ఇదేంటంటే మన ఇంట్లోకి హౌస్ హోల్డ్ కి ఇదైతే సరిపోద్దండి. ఇంకా ఇందులో 4 ఒకేసారి 4 శాండ్విచ్లు పెట్టేసుకునే కెపాసిటీ అలాంటి శాండ్విచ్ మేకర్లు కూడా ఉంటాయి. కానీ మనకి హౌస్ హోల్డ్ పర్పస్ కి ఇదైతే సరిపోద్దండి. అలాగే దీని నుంచి మాకు కంప్లైంట్స్ కూడా ఏం లేవండి, చక్కగా రన్ అవుతుంది. అయితే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకొని ఉంటే చాలా బాగా యూస్ఫుల్ అనమాట. చూడండి, ఇందాక ఆ లైట్ వెళ్ళిపోయి గ్రీన్ వచ్చిందండి. గ్రీన్ వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ మనకి ఆరెంజ్ లైట్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే మనం ఇంకా శాండ్విచ్ అయితే ప్లేస్ చేయాలి. సో నేను నిదానంగా తీస్తాను క్లిప్. అలాగే మనం ప్లేస్ చేసేటప్పుడు కూడా తగలకుండా ప్లేస్ చేయాలి. అట్లాగే ఇప్పుడు మనం ఈ క్లిప్ కంపల్సరీగా అయితే దీనికి హోల్డ్ అయ్యే ఉండాలండి. సో ఒకేసారి ప్రెస్ చేయకుండా నిదానంగా ప్రెస్ చేసి అలాగే నిదానంగా వదులుతూ ఉంటే అది దాని పొజిషన్లో అది కూర్చుంటుంది అనమాట. పెట్టేసానండి, క్లిప్ పెట్టేశాను. ఇక్కడ మనకి ఇప్పుడు గ్రీన్ వచ్చేసింది. సో ఇది పోయి ఇప్పుడు మనకు ఆరెంజ్ పోయి మళ్ళీ గ్రీన్ రావాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి శాండ్విచ్ అనేది రెడీ అయిపోయినట్టు. చూడండి, గ్రీన్ లైట్ అయితే వచ్చేసింది కదా, ఇంకా శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. సో నేను నిదానంగా క్లిప్ తీస్తున్నాను. డైరెక్ట్గా హ్యాండ్ అయితే పెట్టకూడదండి. అలాగే ప్యాడ్స్ మీద ఎలాంటి గీతలు పడకూడదు. చూడండి, మళ్ళా వెంటనే శాండ్విచ్ అనేది పెట్టేసేయకూడదండి, మళ్ళా క్లోజ్ చేయాలి. ఇప్పుడు చూసారు కదా, ఎల్లో లైట్ వచ్చేసింది. సో మళ్ళీ గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత మాత్రమే మనం శాండ్విచ్ని ప్లేస్ చేయాలి. సెట్ శాండ్విచ్ కూడా రెడీ అయిపోయిందండి. గ్రీన్ లైట్ వచ్చేసింది కదా. సో నేను ఓపెన్ చేస్తున్నాను. సూపర్ కాలేదు, మామూలుగా కాదు, జాగ్రత్త. అది. సో మళ్ళా క్లోజ్ చేస్తున్నాను. మనం ఇక్కడ వెజిటబుల్స్ అన్న పడ్డాయి, క్లీన్ చేసుకోవాలి అలాంటి ఏం చేయకండి, అలా పెట్టేసేయండి. మొత్తం టెంపరేచర్ అంతా కూల్ అయిన తర్వాత ఓన్లీ క్లాత్తో మాత్రమే తుడుచుకోవాలన్నమాట. సో ఇందులోకి మనం సర్వ్ చేసేసుకుందాం. వెజ్ చీజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఒక టైప్ ఆఫ్ శాండ్విచ్ అనమాట. ఇంకా ఇందులో ఇంకా 3-4 రకాలు మనం అంటే బ్రెడ్ ఒకటి ఉంటుంది, లోపల స్టఫింగ్ అనేది మార్చుకుంటాం అనమాట. ఇంకా మనం కమింగ్ వీడియోస్ అయితే కవర్ చేద్దాం. సో ఫస్ట్ మా పిల్లలు అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారండి, వాళ్ళకి సర్వ్ చేస్తాను. సో ఇక్కడ నేనైతే ఎటువంటి సాస్ ఏం యూజ్ చేయట్లేదండి. మామూలుగా అయితే మేము సాస్ తక్కువే వాడతాం, ఎందుకంటే అందులో ఉండే కెమికల్ అనేది మంచిది కాదు. సో ఆ సాస్ లేకుండానే సర్వ్ చేస్తున్నాను. తిను ధనేష్, తిని చెప్పు. రా, నువ్వు తినవా? బాగుందా? నిజమే చెప్పాలి. ఇదండి ఈరోజు మా రెసిపీ అయితే. సింపుల్ రెసిపీ, మన ఇంట్లోనే హెల్దీగా వెజిటబుల్స్ తో చేసుకోవచ్చు. సింపుల్ గా అయిపోయింది, పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ ఇష్టపడే రెసిపీ అనమాట. సో మా రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోవద్దండి. మళ్ళీ వేరే బ్లాగ్తో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.